ఈ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకోవడమే కాకుండా డెవలప్ చేసుకుని ఈ నాలెడ్జ్ని వాటిల్లో దాచుకుంటుంది. రేపొద్దున ఏదో వేరే ఇన్ఫెక్షన్ వస్తుంది, ఈ నాలెడ్జ్ని వాటికి పాస్ ఆన్ చేస్తుంది. దే కమ్యూనికేట్. మేమే కాదు, మీరు కూడా స్ట్రాంగ్ అవ్వండి, ఈ టాబ్లెట్స్ పనిచేయడానికి వీల్లేదు. మీరు బాగుండండి, మేము బాగుంటాం. మనకన్నా వాటికి ఎక్కువ యూనిటీ ఉంది సార్. యూనిటీ ఉంది. యూనిటీ కాదమ్మా, దే కమ్యూనికేట్, దే లివ్ ఇన్ హార్మనీ. ఓ మై గాడ్. అలాగని అన్ని బ్యాక్టీరియా చెడ్డవా కాదు. అసలు బ్యాక్టీరియా లేకపోతే మన లైఫే లేదు. మన శరీరం మీద కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి బ్యాక్టీరియా. అవి చాలా బ్యాక్టీరియా మనల్ని కాపాడుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, చెవి లోపల సూడోమోనాస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అది మనకి ఏ విధమైనటువంటి హాని కలుగు అది ఉంటుంది. అది ఉన్నంతసేపు వేరే బ్యాక్టీరియా అక్కడికి రాలేవు. ఓకే, అంత సేఫ్. అది మనని కాపాడుతుంది. కానీ సమస్య ఏంటంటే, మన రోగనిరోధక శక్తి ఏ కారణం చేతనైనా తగ్గితే గనక అప్పుడు అది మనని ఇన్ఫెక్ట్ చేస్తుంది. చాలా అంటే అదొక మైల్డ్ యాండ్, మన ఇంట్లో కుక్క పిల్లలాగా అనమాట, పెంపుడు కుక్కలాగా. అది దానికి బాగా ఆకలేస్తే అప్పుడు మనం కరుగుతుంది. అలానే సూడోమోనాస్ ఏమి చేయదు మనని. మన రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు దాని నుంచి మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అది ఉన్నంతకాలం వేరే బ్యాక్టీరియా రాలేవు. కొంతమంది తెలియక చెవిలో చుక్కల మందు వేస్తారు. చెవి నొప్పి వచ్చిందని సిఫ్రాను, జెంటామైసిన్ అని చుక్కల మందు వేస్తారు. అది వేసినప్పుడు ఈ సూడోమోనాస్ చనిపోతుంది. అయ్యో, చనిపోతే బయట బ్యాక్టీరియా, ఫంగస్ లోపలికి ఇన్ఫెక్షన్.